నమస్కారం గురువుగారు. హ్మ్. నా పేరు కృష్ణలీల సాయి. నా ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్. మేము ఒంగోలులో ఉంటున్నాం. గు గురువుగారు వినిపిస్తుందా? వినిపిస్తోందమ్మా. చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు ఫుడ్ మీద టెంప్టేషన్ చాలా వరకు తగ్గిపోయింది గురూజీ. నేను ఈవినింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా గురూజీ. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వచ్చారు గురూజీ. కాసేపు సరదాగా మాట్లాడుకుందామని. మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మా మమ్మీ నన్ను బోండాలు తెమ్మని పంపించింది. నేను బోండాలు తెచ్చా. నా ఫ్రెండ్స్ నా ముందు కూర్చొని తింటున్నారు. ఎవరైనా నా ముందు కూర్చొని తింటుంటే నా క్రేవింగ్ ఆపుకోలేను గురూజీ. బట్ ఈసారి నేను క్రేవింగ్ హ్యాండిల్ చేసి క్రేవింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను గురూజీ. ఆ టైంకి మా మమ్మీ చక్కెరకేళి జ్యూస్ ఇచ్చింది గురూజీ. నేను చక్కెరకేళి జ్యూస్ తాగుతూ ఆస్వాదిస్తూ ఉన్నాను గురూజీ. ఇలా తినడం నేనొకటి డీప్‌గా అబ్జర్వ్ చేశాను గురూజీ ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఏంటంటే, మనం డైలీ ఫుడ్ తీసుకునేటప్పుడు వచ్చే ఎనర్జీ కన్నా, ఈ నిరాహారంగా ఉండేటప్పుడు వచ్చే ఎనర్జీనే చాలా ఎక్కువగా ఉంది గురూజీ. అండ్, నా బాడీ షేప్ కూడా చాలా వరకు మారిపోయింది గురూజీ. నా ఫేస్ షేప్ కానీ, నా జా లైన్ కానీ మొత్తం మారిపోయింది గురూజీ. అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నేను 4 కేజెస్ లాస్ కూడా అయ్యాను గురూజీ. ఇక స్పిరిచువల్‌గా ఏంటంటే గురూజీ, ఇక మీరు ఎనర్జైజ్ చేసినప్పుడు మీరు శివ, శివ, శివ అనేటప్పుడు నా బాడీలో వైబ్రేషన్స్ మొదలవుతాయి గురూజీ. రకరకాలుగా వైబ్రేషన్స్ ఒస్తాయి గురూజీ. ఆ ఫీల్ నాకు చాలా బావుంటది గురూజీ. ఇక హ్మ్. గురు ఇక మీరు డ్రాయింగ్ స్కిల్స్ కూడా నేను చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోగలిగాను గురూజీ. ఇక నేను నాలో నిదానంగా అవేర్‌నెస్ కూడా మొదలవుతుంది గురూజీ. దట్స్ ఇట్ గురూజీ.